హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో వచ్చేసరికి ఒక వ్లాగ్ అనమాట, షబ్బే బరాత్ వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో నేను చాలా కొత్త విషయాలతో షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షబ్బే బరాత్ అంటే జాగారం కదా. నా డే 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. నైట్ February 3, 8 అనమాట టైం. ఫుడ్ పెట్టుకొని స్నానాలు అవి చేపించి రెడీ చేసేసి నమాజ్ స్టార్ట్ చేసేసరికి 9:30 ఆల్మోస్ట్ అయిపోయింది. మా చోటా ప్యాకెట్ చూడండి ఎలా దొర్లుతుందో కింద పడి. మా బడా ప్యాకెట్ మాత్రం కొంచెం ఇయర్ బాగా సపోర్ట్ చేశాడనమాట జాగారానికి. ఇషా నమాజ్ చదువుకునేదాకా 10 అయితే అయిపోయింది టైం. ఆ తర్వాత షబే బరాత్కి చదవాల్సిన 6 నఫీళ్ళు చదివేశాను. మా చోటా ప్యాకెట్కి ఇంకా నిద్ర రాలేదనమాట. నమాజ్ స్టార్ట్ చేయడం, తను నవ్వించడం, మేము నవ్వడం, అందుకే ఇషా నమాజ్ కాస్త 10-10:30 అయిపోయింది. మేము నమాజ్ చదువుకునే రందులో మేముంటే తన రందులో తనుంది. అయిపోయిందా అని అడుగుతుందనమాట నా దగ్గరకు వచ్చి. ఆ తర్వాత మేడంని పడుకోబెట్టేసి అలా మేము ఒక 1 hour బ్రేక్ తీసుకుందామైతే ఫిక్స్ అయిపోయాము. బ్రేక్ తర్వాత సలాతు తస్బీ నమాజ్ అయితే చదువుకోవాలి. వాటర్ మిలన్ అయితే ఉంది, అది కట్ చేసుకునే లోపు మా అబ్బాయి గారికి మళ్ళీ బాదం పాలు క్రేవింగ్స్ అయితే వచ్చాయి. అలా పుచ్చకాయ కట్ చేసి ఇచ్చి తర్వాత ఇలా బాదం పాలు అయితే చేసేసాను. నానబెట్టుకునే పని లేకుండా ఎలా చేసుకోవాలో షార్ట్లో ఆల్రెడీ చూపించేశాను కాబట్టి ఇంక ఇప్పుడు డీటెయిల్గా రెసిపీ చూపించట్లేదు అనమాట. నా లైఫ్లో నేను ఒక్కదాన్ని సలాతుల్ తస్బీ నమాజ్ చదవడం ఫస్ట్ టైం. 1 hour గ్యాప్ ఏం చేసుకుంటామమ్మా, టైం మొత్తం వేస్ట్ చేసుకున్నాం అనుకోవచ్చు. అస్సలు కాదు. పుచ్చకాయ కట్ చేసుకొని తిని బాబుకు తినిపించి బాదం పాలు రెడీ చేసుకునే లోపు 1/2 hour అయిపోయింది. పాపను పడుకోబెట్టడానికి ఇంకొక 1/2 hour పట్టింది. ఆ తర్వాత సలాతుల్ తస్బీ నమాజ్ గురించి మొత్తం తెలుసుకొని ఇలా ఒక షీట్ లాగా తయారు చేసుకొని మళ్ళీ వజూ చేసుకొని నించొని నమాజ్ స్టార్ట్ చేసే లోపు టైం అయితే 11-10 అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందనే ఫీల్ అవుతున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన టైము 40 minutes అయితే నేను ఆ నమాజ్ ఎగ్జాక్ట్ 20 minutesలో చదివేసుకున్నాను. ప్రయత్నిస్తే రానిదేదూ లేదు అని నాకు మళ్ళీ అర్థమైందనమాట. చోటా ప్యాకెట్ నెలలో పడుకోబెట్టాను కానీ మా బడా ప్యాకెట్కి మాత్రం నిద్రే రాలేదు, మొబైల్ చూసేసుకుంటున్నాడు. సలాతుల్ తస్బీ నమాజ్ గురించి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చదివే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఆ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ టైం వీడియోలో. చిన్నగా మా బడా ప్యాకెట్ని కూడా పడుకోబెట్టేశాను. చోటా ప్యాకెట్ బడా ప్యాకెట్ ఇద్దరు నిద్రపోయారనమాట. ఎన్నైనా చెప్పండి, ఆడపిల్లలే అని నాకు మళ్ళీ అనిపించింది ఇవాళ. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు చేసుకున్నాను. ఇల్లంతా మెస్సీ చేసేసారు పిల్లలు మళ్ళీ. ఇంకా మార్నింగ్ రోజా ఉండాలి కాబట్టి నైటే పప్పుకైతే నానబెట్టేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చరికి 1 అయిపోయింది. పప్పు కడిగి పెట్టేసి అందులో కొంచెం ఒక టమాటో, వెల్లుల్లి రెమ్మలు అయితే వేసేసి మొత్తం పప్పుకు రెడీ చేసేసాను అనమాట. రైస్ కూడా పెట్టేసి స్విచ్ అయితే వేసేసాను. ఒక 2 hours పడుకున్నాను. తర్వాత 3 o'clock లేచా అనమాట. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవగానే చేసిన పని కుక్కర్ ఆన్ చేయడము. పప్పు ఉడికే గ్యాప్లో తహజుద్ నమాజ్ని అయితే చదివేసుకున్నాను. ఏది ఏమైనా నమాజ్ విషయంలో కాంప్రమైజ్ అస్సలు ఉండదు నాకు. నేను కాంప్రమైజ్ అవ్వాలనుకున్నా నా హార్ట్ నా మైండ్ కాంప్రమైజ్ అవ్వాలి. 15 minutesలో చదివేసుకున్నాను నమాజ్. ఆ తర్వాత పప్పు తాలింపు వేసేసి ఆమ్లెట్ అయితే రెడీ చేసేస్తున్నాను. మా హస్బెండ్ని లేపాలి, ఇంకా అదే లేట్. అలా సెహరీ కంప్లీట్ చేసుకొని చిన్న కాఫీ అయితే తాగేసాలేండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా నా గురించి. లాస్ట్ టైం బ్లాగ్స్లో అదేనండి, లాస్ట్ ఇయర్ రంజాన్ బ్లాగ్స్లో షేర్ చేశా. కాఫీ లేకపోతే ఛార్జింగ్ లేనట్టే నాకు. అలా చిన్నగా కాఫీ కూడా కలుపుకొని తాగేసా అనమాట. శారీ టైం అయితే అయిపోవస్తుంది ఫాస్ట్గా. ఆ తర్వాత ఇవాళ డే మొత్తంలో ఏమేమి చేసుకోవాలి అనేది మొత్తం ఒకసారి నెంబర్ వేసుకున్నాను అనమాట మైండ్లో. నైట్ రైస్ కడిగి పెట్టిన వాటర్, పప్పు కడిగి పెట్టిన వాటర్ అన్నీ తీసి పెట్టాను. ఇదేంటో తెలుసా, ఆర్గానిక్గా వేసే ఫెర్టిలైజర్ లాంటిది అనమాట. ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. కమలాకాయల సీజన్లో కమలాకాయల తొక్కలు, దానిమ్మకాయలు, అరటికాయ తొక్కలు అన్నీ వేసేసి ఒక డబ్బాలో వేసేసి ఆ తొక్కలు మునిగేంత వరకు బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 3 నెలలు ఊరబెట్టాలన్నమాట. ఆ తర్వాత ఈ ఫెర్టిలైజర్ అయితే తయారైపోతుంది. ఇలా వేసుకున్నట్టయితే మనకి పూలు చాలా చక్కగా పడతాయి. పూలు పూయడం, గులాబీ చెట్లకైతే ఇంకా చెప్పే పనే లేదనమాట. ఒకసారి చేసి పెట్టుకున్నాము అంటే చాలా రోజులు వస్తుంది ఆ ఫెర్టిలైజర్. ఇలా బియ్యం కడిగిన వాటర్లో ఒక కప్ అయితే వేసేసి బాగా కలిపేశాను. ఇప్పుడు వాటర్ అయితే చేసేద్దాము. నాకు మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది కానీ నేను మీతో అంత టచ్లో ఉండట్లేదు. ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా పోస్ట్ చేయకపోవడం వల్ల ఏమీ షేర్ చేసుకోలేకపోతున్నా. అసలు లైఫ్ చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. 2 kidsని మెయింటైన్ చేసుకుంటూ స్కూల్స్, చిన్న పాప, ఫుడ్ అన్నీ చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. లాస్ట్కి యూట్యూబ్ కంటిన్యూ కూడా చేయలేకపోతున్నా.
లాంగ్ వీడియోస్ పెట్టయితే ఎన్ని రోజులో అయిపోయింది, 2-3 వీక్స్ దాకా అయిపోతుంది. నన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకొని కొంతమంది ఛానల్స్ కూడా స్టార్ట్ చేసేసారు. మీకు ఆల్రెడీ నేను వీడియోస్ లో చెప్పాను మానిటైజేషన్ ఛానల్ అయింది అని చెప్పేసి, కానీ శాలరీ ఇప్పటికి కూడా రాలేదు. శాలరీ కనుక వస్తే ఫస్ట్ మీతోనే చెప్తాను. ఏంటి మరి, రంజాన్ అయితే వస్తుంది, మరి వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామంటారా వద్దంటారా? మీకు తెలిసిందే కదా నా గురించి, ఒక్క కామెంట్ వచ్చినా అది చేసి తీరుతానని. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. అదే స్క్రీన్ షాట్ పెట్టి చూపిస్తాను కామెంట్లో. సారీ కామెంట్లో ఏంటి నా ముఖం, మీరు పెట్టిన కామెంట్స్ నా వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ పెడతాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే బిర్యానీ ఉన్నా కూడా చూసుకోకుండా నార్మల్ రైస్ తినేసాను అనమాట సహరీకి. ఏం చేస్తాంలేండి, ఇంకా అయిపోయింది కదా. ఫజర్ నమాజ్ అయితే చదువుకున్నాను, పని అయిపోయేసరికి 6 అయింది, పడుకొని పోయా అనమాట. బయట వెదర్ చూస్తే చాలా బాగుంది, పీస్ఫుల్గా. నేను లేచేసరికి మా పిల్లలు ఇద్దరు లేచేసి టీవీ చూస్తున్నారు. ఇల్లంతా మళ్ళీ మెస్సీ అయిపోయింది. మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసారు నైట్. ఆయన కూడా నాకు తోడుగా ఉన్నారనమాట. రోజా మా బేబీ శాలిని అయితే ఉయ్యాల్లో కూర్చొని మరీ టీవీ చూసేస్తుంది. ఈసారి రంజాన్ వీడియోస్లో మీకు ఎంత కిక్ కావాలంటే అంత ఇస్తుంది అనమాట మా పాప. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది ఈసారి. మా అబ్బాయి పొద్దునే లేచి నేను ఇవాళ రోజా ఉన్నా, స్కూల్కి వెళ్ళను అంటున్నాడు. ఇంకేం చేస్తాం, ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ ఆయిల్ వచ్చేసరికి మంగళూరు దగ్గర నుంచి తెప్పించాను. అంట్లు ఎదురు చూస్తున్నాయి. ఫస్ట్ అంట్లు తోముకుందాం, తర్వాత విషయం తర్వాత. ఇంట్లో పని అంతా అయిపోయి పిల్లలకి ఫుడ్ పెట్టేసుకునేసరికి టైం అయితే చాలా అయిపోయింది. వెంటనే నమాజ్ చేసేసుకొని అదే నమాజ్ చదువుకొని చపాతీ పిండి అయితే కలిపేస్తున్నా. అదేంటి చపాతీ పిండి అనే కదా డౌట్. లాస్ట్ ఇయర్ నవంబర్లో, అదేనండి 2 months బ్యాక్, మా అబ్బాయికి సివియర్గా హెల్త్ ఇష్యూస్ అయ్యాయి. అప్పుడు వీడియోస్లో కూడా చెప్పారనుకుంటా, గుర్తులేదు. అప్పుడు మనసులో అనుకున్నాను బాబుకి ఏం అవ్వకుండా ఈ ప్రాబ్లం అంతా ఈజీగా సాల్వ్ అయిపోతే 5 members ఫుడ్ డొనేట్ చేస్తాను అని. అది కూడా చపాతీ అనే అనుకున్నా నేను. ఇంకేం చేస్తాం, మనసులో ఒకసారి అనుకున్నాక చేయక తప్పిద్దా. అది కుదరక నాకు ఈ రోజే కుదిరింది. ఎందుకంటే మా పిల్లల్ని చూసుకోవడానికి మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి. చపాతీ పిండిని అయితే కలిపేశాను. పైనుంచి ఒక 2-3 గంటలు అయితే వేసేసాను అనుకోండి నూనె. ఇది ఆఫ్టర్నూన్ నమాజ్కి ముందే కలిపి పెట్టాను. క్లిప్ అటు ఇటు దట్టు అయిందనమాట, వీడియో క్లిప్. అలా కలిపేసి తర్వాత నమాజ్ చదువుకున్నాను. ఇలా పైనుంచి నూనె వేయడం వల్ల ఏమవుతుందంటే మనం కోల్డ్ వాటర్తో కలిపినా కానీ పిండి చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:15 దాకా అయింది. జస్ట్ 10 minutes రిలాక్స్ అయ్యి 2:15కి స్టార్ట్ చేశాను. చోటా ప్యాకెట్ పడుకుంది. అదేనండి మా పాప పడుకుంది, షిజా పాప. దీని గురించి నేను మీకు చెప్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేనైతే స్టాండ్ తీసేసుకున్నాను. అదేంటి శాలరీ వచ్చాక తీసుకుంటా అన్నావు మరి అంటారా? శాలరీ ఇప్పుడే వచ్చేలాగా లేదులేండి. ఆ శాలరీకి నాకు కుందేలు తాబేలు ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇంతకు మించి చెప్పాలన్నా నేను చెప్పలేను దాని గురించి. స్టాండ్ అయితే తీసుకున్నాను, చాలా బాగుంది. చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నా. 800 చిల్లర ఏమో పడింది. ట్యాగ్ ప్రొడక్ట్లో లింక్ ఇస్తాను. మీకు ఏమేమి కావాలో నేను అన్ని ట్యాగ్ ప్రొడక్ట్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మొత్తం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట స్టాండ్ యూస్ చేయడం ఇవాళ. నేను తీసుకొని కూడా నేను మొబైల్ హోల్డర్ ఆల్మోస్ట్ 15 to 20 days అయింది. అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మేబీ ఉందనుకుంటా షార్ట్ వీడియో, అది కూడా తొందరలో రిలీజ్ చేసేస్తాను. మెయిన్లీ నేను స్టాండ్ తీసుకుంది యూట్యూబ్ కోసం అయితే కాదు, వేరే పర్పస్ ఉంది దానికి. దాని బిహైండ్ ఏముంది అనే దాని గురించి నేను ఆఫ్టర్ రంజాన్ అయితే చెప్తాను. లైఫ్లో ఇంకొక పెద్ద స్టెప్ అయితే తీసుకోబోతున్నాను. ఎప్పటికైనా సెటిల్ అవ్వాలి కదా, అలాని ఏ బట్టలు కొట్టో పెడతా అనుకోమాకండి. అంత బడ్జెట్ మనకు అసలే లేదు. గుడ్ న్యూస్ మీకు కావచ్చు, నాకు కావచ్చు. మీరందరూ నా సబ్స్క్రైబర్స్ అంటే నా సొంత వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు, ఏదైనా అయ్యాకే చెప్పాలి అని నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు. సర్లేండి, చపాతీ విషయానికి వస్తే ఈ వీడియోలో ఇంత క్లారిటీగా ఎందుకు చూపిస్తున్నాను అంటే, చపాతీ మెయిన్గా మా మమ్మీకి, మా అత్తయ్య గారికి ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మీరు చూడండి నేను ఎంత చక్కగా నేర్చేసుకున్నానో చపాతీ చేయడం. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు వంకలు పెట్టేవాళ్ళు. అలా అని మా మమ్మీ కూడా అప్పుడప్పుడు ఉండేవిలేండి మా మమ్మీ చేతులు నాకు కూడా. మీరెంత బాగన్నా చేయండి అబ్బా, మమ్మీలకు మాత్రం మనం చేసేది ఏది నచ్చదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దీనికి. ఏంటక్కో దాచిపెడుతున్నావు, అన్నీ ఏం చెప్పట్లేదు, ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు అనే కదా మీ డౌట్. ముందు ఉందిలేండి ముసల పండగ. లైఫ్లో ఇంకా చాలా చాలా బిజీగా రన్ అవుతుంది. ఇంకా బిజీ అయిపోతానేమో అనిపిస్తుంది. అదేనండి అంట్లు తోమడంలో, బట్టలు ఉతకడంలో. సరే కానీ ఏంటి ఈ మధ్య కామెంట్ సెక్షన్లో ఏం కామెంట్సే రావట్లేదు? మర్చిపోయినట్టున్నారు కదా మీరందరు నన్ను. స్టాండ్ యూజ్ చేసి ఫర్ ద ఫస్ట్ టైం గ్యాస్ పొయ్యి మీద వంట చేస్తున్నా.
చాలా హ్యాపీగా అనిపించింది. 20 చపాతీస్ అయితే చేసా అనమాట డొనేషన్ కోసము. 5 మెంబర్కి ఇస్తాము అనుకున్న ఇంట్లో కోసం ఒక 10 చపాతీస్ చేశాను. మా కోసము ఇవ్వడం కోసం ఒక 10 చపాతీస్ చేశాను. ఓరే నాయనా, ఈ చపాతీలు చేసే లోపు రోజా ఉన్నాను కదా, అస్సలు చాలా సుస్తైపోయింది నాకు. ఇంకా అదే సుస్తు అంటే కన్నడలో నీరసం అనమాట. నీరసం వచ్చేసి చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది. చెప్పకూడదు అనమాట ఇట్లాగా. ఫస్ట్ చపాతీ ఇలా మొదలైందా, అలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. మా బాబుకు తగ్గిపోవడం కానీ నేను ఇది మర్చిపోయాను అనమాట. ఎప్పటికైనా తీర్చుకోవాలి కాబట్టి ఇలా చేసుకున్నాను. అలా మొదలైన నా షబే బరాత్ జర్నీ ఇలా సాయంకాలానికి వచ్చిందనమాట. ఇదంతా అయిపోయేలోపు 4 అయిపోయింది టైం. మధ్యలో ఏంటక్క ఇంతసేపు చేసుకున్నావు అనే కదా, మధ్యలో బాబుకు హోంవర్క్ చేపించి పాపని పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరిని మేనేజ్ చేసుకునే లోపు ఈ పని అయిపోయింది. మా హస్బెండ్ కొంచెం బయట పని ఉండి వెళ్ళారనమాట. పండగ ఉంటే ఖీర్ ఉండాల్సిందే, మరి ఇఫ్తియార్ కోసం కొంచెం ఖీర్ చేయొచ్చు కదా మమ్మీ అన్నాడనమాట మా బడా ప్యాకెట్. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా రావండి బాబు ఎన్ని క్రేవింగ్స్, పిల్లలకి అన్ని క్రేవింగ్స్ వస్తాయి. అలా సాబుదానా ఖీర్ ఒకళ్ళకి, సేమియా ఖీర్ ఒకళ్ళకి కావాలన్నారు. అందుకే 2 కలిపేసి మిక్స్ చేసేసాను. చాలా చక్కగా కుదిరింది. ఉపవాసం ఉండి చేసినా కూడా చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత అసలు నమాజ్ చదువుకున్నాను. తర్వాత వాకింగ్కి వెళ్తాను నేను డైలీ. అలా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి కూడా వెళ్ళాను. బికాజ్ డైలీ మనతో పాటు వచ్చే ఫ్రెండ్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి. లైఫ్లో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు కదా, అందుకు. 6:20 అయిపోయింది టైము. ఇంకా బయటికి వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది. ఇంకా ఇఫ్తియార్ చేసేసి చికెన్లో కర్రీ మా హస్బెండ్ చేశారనమాట. అంటే వాకింగ్కి వెళ్ళా కదా, జస్ట్ పొయ్యి మీద పెట్టేశారు. నేను వచ్చి మసాలాలు అవన్నీ వేసుకున్నా అనమాట. కొబ్బరి మసాలా అవన్నీ నేనే మిక్సీ పట్టేసి వేసుకున్నా. అయ్య బాబాయ్, మా అత్తయ్య మామయ్య చూసేస్తే మళ్ళీ వాళ్ళ కొడుకు చేత నేనేదో పనులు చేపిస్తున్నా అనుకుంటారని క్లారిటీ. ఆ తర్వాత ఇఫ్తియార్ అయిపోయింది. ఇఫ్తియార్ అయిపోయిన తర్వాత డొనేషన్ కోసం బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయి 5 మెంబర్స్కి. అసలు అంటే అంటారు కానీ చేసినంతసేపు పట్టింది డొనేట్ చేయడము. మన సైడ్ దొరికినట్టు పూర్ పీపుల్ ఇక్కడ దొరకలేదబ్బా. ఊరంతా తిరిగి విసుగు పుట్టింది అనుకోండి. లాస్ట్కి 8:30 9 దొరికారనమాట. ఏదో ఊరు చివర, అది కూడా. అలా డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చేలోపు చాలా టైం అయిపోయింది. 9 అయిపోయింది. నమాజ్ చదువుకొని ఇంకా పిల్లలకి స్నానాలు చేపించి ఫుడ్ పెట్టుకొని అదే పిల్లలకి ఫుడ్ తినిపించి నిద్రపోయేలోపు 11 అయింది. మా చోటా ప్యాకెట్ ముచ్చట్లు చెప్తుంది, వినండి. మేడం కినా బచ్చా సిజ్జమ్మ కినా బచ్చా अम्मी बच्चा भैया बच्चा ना तू भैया क्या करता है सो जा गुरका देख सो जाता है बाबा कैसे गुरका देते माँ गुरका कैसे देते बाबा शिज्जम्मा कैसे गुरका देता शिज्जम्मा पप्पी कैसे देता पप्पी स्टार शिजो स्टार शिजो स्टार गुड नाइट पप्पी दो फ्लाइंग किस दो अभी फ्लाइंग किस दो सो जाएंगे देना सोना बच्चा देना सोना बच्चा अच्छा बच्चा नहीं अम्मा सीधा बैठा दो क्या पिया रे राउडी बस क्या पिया आ पिया क्या खिसे कहाँ गया आजू अक्का कने गया कौन सा अक्का कने गया मैं बात करता नहीं तू गुड नाइट पप्पी दो पप्पी फ्लाइंग किस दो ये कार को फ्लाइंग किस दो एक बार फ्लाइंग किस थैंक यू अच्छा रख लो. షీజా పాప కాస్త చోటా ప్యాకెట్ అయిపోయింది. డబ్బుల్ ధమాకా ఇంట్లో మా షబే బరాత్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మరి కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటుంది, షేర్ చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య.